వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జావా ప్యాకేజెస్ గురించి నేర్చుకుందాం. సో ప్యాకేజ్ అంటే ఏంటంటే బేసికలీ ఒక డైరెక్టరీస్ దట్ కంటైన్స్ అ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. అంటే ఒక ప్యాకేజ్లో సిమిలర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అయినా, ఇంటర్ఫేస్నైనా లేకపోతే సబ్ ప్యాకేజెస్ని పెట్టడం అనేది ప్యాకేజ్ అనమాట. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మన సిస్టమ్ ఉంది. మన సిస్టమ్స్లో మనం ఏం చేస్తాం, ఒక డీ డ్రైవ్లో సపోజ్ మన స్టడీ మెటీరియల్స్ అన్ని ఒక దాంట్లో పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. మూవీస్ అన్నిటిని ఏవైనా డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ని అన్నిటిని పెట్టడానికి ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. అలాగే సాంగ్స్ అన్నిటిని ఒక దాంట్లో పెట్టడానికి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. సో మనం సపరేట్గా ఫోల్డర్స్ని క్రియేట్ చేసి దానిలో రిలేటెడ్ థింగ్స్ పెట్టాలని అనుకుంటాం. దట్ ఈస్ వాట్ అ డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ మీన్స్. సో జావా ప్యాకేజ్ కూడా అలాంటిది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గ్యాలరీ ఉంది, మన ఫోటో ఆల్బమ్స్ క్లిక్ చేయగానే కెమెరా అని, వాట్సాప్ ఇమేజెస్ అని, లేకపోతే ఇన్స్టా ఇమేజెస్ అలా సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. సో దట్ అన్ని రిలేటెడ్ థింగ్స్ అన్ని ఒక పర్టికులర్ దాంట్లో పెట్టడానికి. సో జావా ప్యాకేజ్ కూడా అంతే. ఇట్స్ అ డైరెక్టరీ దట్ కంటైన్స్ అ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. సో ప్యాకేజ్ వల్ల యూజెస్ ఏంటి, ప్యాకేజ్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే రీయూజబిలిటీ, ప్లేసింగ్ కామన్ కోడ్ ఇన్ అ కామన్ ఫోల్డర్. సో కామన్ కోడ్ని ఒక కామన్ ఫోల్డర్లో పెట్టుకుంటే ఎప్పుడైనా కోడ్ని మనం యాక్సెస్ చేయాలనుకోండి అప్పుడు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు విత్ ఇన్ అ సేమ్ ప్యాకేజ్. నెక్స్ట్ మెయింటెనెన్స్. ఇట్ ప్రొవైడ్స్ ఎ కన్వీనియంట్ వే టు ఆర్గనైజ్ యువర్ వర్క్. సో మనం అన్ని ఫైల్స్ ఒకటే పర్టికులర్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా కావాలనుకోండి అది ఈజీగా దాన్ని మనం పిక్ చేసి దాన్ని యూజ్ చేయొచ్చు. అదే మనం మన ఫైల్స్ అన్నిటిని అన్ఆర్గనైజ్డ్గా పెట్టి మూవీస్ ఫైల్స్ని మనం స్టడీ మెటీరియల్స్ ఫైల్స్లో పెట్టి స్టడీ మెటీరియల్ ఫైల్స్ మనం మూవీస్ ఫైల్లో పెడితే ఇట్ వుడ్ బి కన్ఫ్యూజన్ అని మనకి కష్టం అవుతుంది అది వెతికి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడానికి. సో మన టైం కూడా చాలా కన్జ్యూమ్ చేస్తుంది, వేస్ట్ అవుతుంది. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నేమ్ కాన్ఫ్లిక్ట్. జావా ప్యాకేజ్లో రిజాల్వ్స్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ క్లాసెస్ విత్ ద సేమ్ నేమ్. సో ప్యాకేజ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేయాలనుకున్నాం, 2 క్లాసెస్ క్రియేట్ చేయాలనుకున్నాం అండ్ 2 క్లాసెస్కి మనం సేమ్ నేమ్ ఇవ్వాలనుకున్నాం. అలాంటి అన్నప్పుడు 2 డిఫరెంట్ ప్యాకేజెస్ మనం క్రియేట్ చేస్తే 2 సేమ్ క్లాసెస్ని యూజ్ చేయొచ్చు. సో ఒక క్లాస్ నేమ్ విత్ సపోజ్ క్లాస్ నేమ్ ఏ ఉంది, ఆ క్లాస్ నేమ్ ఏని ఒక ప్యాకేజ్లో, ఇంకొక క్లాస్ నేమ్ విత్ సేమ్ ఏ ఇంకొక ప్యాకేజ్లో పెట్టవచ్చు. సో నేమ్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేస్తుంది జావా ప్యాకేజ్. నెక్స్ట్ యాక్సెస్ ప్రొటెక్షన్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు ప్రొవైడ్ విజిబిలిటీ కంట్రోల్. మనం ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని విజిబుల్ చేయొచ్చా లేదా, యూజ్ చేయొచ్చా లేదా అన్న దానికి కూడా యాక్సెస్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట జావా ప్యాకేజెస్. నో టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్. ప్యాకేజెస్ ఆఫ్ 2 టైప్స్, బిల్ట్ ఇన్ ప్యాకేజ్ అండ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఫస్ట్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ చూసుకుంటే బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఇస్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ప్యాకేజెస్, ఆల్రెడీ ప్రోగ్రామర్స్ మనకి బై డిఫాల్ట్గా ఇచ్చిన ప్యాకేజెస్, ప్రీ డిఫైన్ చేసిన ప్యాకేజెస్ని మనం బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అని అంటారు. సో జావాలో కొన్ని ప్యాకేజెస్ చూసుకుంటే ఇంపార్టెంట్ కోర్ ప్యాకేజెస్ చూసుకుంటే జావా డాట్ లాంగ్వేజ్, జావా డాట్ యూటిల్, జావా డాట్ ఐఓ, జావా డాట్ నెట్ అండ్ జావా డాట్ యాప్లెట్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఆర్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అనమాట. సో ఫస్ట్ జావా డాట్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇందులో ఏముంది, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, స్ట్రింగ్స్, థ్రెడ్స్, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. మనం ఇప్పుడు డేటా టైప్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ జావా డాట్ లాంగ్వేజ్ ప్యాకేజ్లో ఉంటుందన్నమాట. సో ఇది మనం ఎప్పుడు ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం క్లాస్ని యూజ్ చేస్తున్నాం, క్లాస్ కీవర్డ్ని యూజ్ చేసి క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ద సేమ్ వే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో దానికి మనం ఇంతవరకు ఏ ప్యాకేజ్ని యూజ్ చేయలేదు, ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయలేదు. సో ఇది బై డిఫాల్ట్గా జావా డాట్ లాంగ్వేజ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. సో జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ యూటిలిటీ క్లాసెస్ అండ్ రిలేటెడ్ ఇంటర్ఫేసెస్. సో యూటిలిటీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది అనమాట ఈ జావా డాట్ యూటిల్ ప్యాకేజెస్. సో ఈ యూటిలిటీ క్లాసెస్ ఏం చేస్తాయంటే దేన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి, డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. సో డేటా స్ట్రక్చర్స్లో ఏముంటాయి, లింక్డ్ లిస్ట్ ఉంటుంది, క్యాలెండర్, హ్యాష్ టేబుల్స్ అండ్ స్టాక్, ఇవన్నీ జావా డాట్ యూటిల్ ప్యాకేజెస్ కింద వస్తాయి. సో మనం ఎప్పుడైనా లింక్ లిస్ట్ ఇవన్నీ యూజ్ చేయాలంటే జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జావా డాట్ ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ అ సెట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. 2 సెట్ ఆఫ్ స్ట్రీమ్స్ని ఇస్తాయి. ఈ స్ట్రీమ్స్ని యూజ్ చేసి, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ని యూజ్ చేసి మనం ఒక ఫైల్లో ఏదైనా రీడింగ్ ఆపరేషన్ ఉంటే రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ ఉంటే రైట్ ఆపరేషన్ చేయొచ్చు అనమాట యూజింగ్ దిస్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసి మనం రీడ్ ఆర్ రైట్
చేయొచ్చు ఒక ఫైల్లో. నెక్స్ట్ java.net, నెట్ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్, అది తెలిసిందే. సో మనం ఎప్పుడైనా నెట్వర్కింగ్ క్లాసెస్ చేస్తున్నాం, సపోజ్ క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, నెట్వర్కింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాం, సో అలాంటి టైంలో java.net ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే java.applet. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ఆర్ built-in packages. Next, how to create an user-defined package. సో ఒక యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలన్నది నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాలి, ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి అంటే ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇట్ మోస్ట్లీ 3 టైప్స్లో ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేయొచ్చు. సో నేను ఇందులో 2 టైప్స్ని చెప్తున్నాను. ఫస్ట్ ఏమో ఎక్స్ప్లిసిట్, సెకండ్ వన్ ఈజ్ ఇంప్లిసిట్. సో బేసికలీ మనం ప్యాకేజెస్ని 2 వేస్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఒకటి ఎక్స్ప్లిసిట్గా, ఒకటి ఇంప్లిసిట్గా. ఎక్స్ప్లిసిట్ అంటే we have to give the name. All the classes and interfaces of this package can be accessed from outside of the packages. అంటే అన్ని క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ప్యాకేజ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ ప్యాకేజెస్ నుంచి కూడా. నెక్స్ట్ ఇంప్లిసిట్లో ఏంటంటే మనం ఇంప్లిసిట్గా ఇవ్వాలి నేమ్, యూజింగ్ ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో ప్యాకేజ్ నేమ్, ఆ పర్టికులర్ క్లాస్ నేమ్ ఏదైతే క్లాస్ యూజ్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ కూడా ఇవ్వాలి. So if you import package name dot class name, you can only access the declared class of this package. So suppose నేను ప్యాకేజ్ నేమ్ ఇచ్చి అందులో క్లాస్ నేమ్ ఇచ్చాను అనుకో, ఓన్లీ ఆ క్లాస్ నేమ్ని మాత్రమే నేను యూజ్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ java.util.scanner ఉంది. సో స్కానర్ అనేది ఒక క్లాస్ నేమ్. సో నేను స్కానర్ అని యూజ్ చేయగానే ఓన్లీ స్కానర్ క్లాస్ని యూజ్ చేయొచ్చు. అదే నేను java.util.star అని క్లిక్ చేస్తే నేను యూటిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేయొచ్చు. సో క్యాలెండర్, లింక్ లిస్ట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఓన్లీ java.util.star అని స్కానర్ ఇస్తే ఓన్లీ స్కానర్ క్లాస్ని మాత్రమే నేను యూజ్ చేయగలను. సో దిస్ ఇస్ ఇంప్లిసిట్ ఇంపోర్టింగ్ అండ్ దిస్ ఇస్ ఎక్స్ప్లిసిట్ ఇంపోర్టింగ్. సో ఫస్ట్ ప్యాకేజ్ని క్రియేట్ చేయడానికి సోర్స్లో వెళ్ళి, దిస్ ఈజ్ అన్ ఎక్లిప్స్, హౌ టు క్రియేట్ అ ప్యాకేజ్ ఇన్ ఎక్లిప్స్. సో సోర్స్కి వెళ్ళి న్యూలో క్లిక్ చేసి ప్యాకేజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్యాకేజ్లో నేను ఒక ప్యాకేజ్ నేమ్ ఇస్తున్నాను, pack1. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ప్యాకేజ్ 1 క్రియేట్ చేసాం. ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. సోర్స్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ న్యూ, pack2. 2 ప్యాకేజెస్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ప్యాకేజ్ 1లో ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, క్లాస్, అండ్ క్లాస్ నేమ్ నేను y అని ఇస్తాను. మెయిన్ మెథడ్ని టిక్ చేస్తాను. ఓకే, ఫినిష్. సో నాకు ఒక క్లాస్ నేమ్ వైతో క్రియేట్ అవుతుంది, అది ప్యాకేజ్ 1లో ఉంది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తాను, అది ప్యాకేజ్ 2లో క్రియేట్ చేస్తాను. సో ప్యాకేజ్ 2లో న్యూ క్లాస్ యూజింగ్ z. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద ఇచ్చి క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే pack2. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ప్యాకేజ్లో పర్టికులర్ ప్రోగ్రామ్ ఉందంటే ఆ ప్యాకేజ్ ఇచ్చి ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, సో pack2 అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ z క్లాస్, ఈ z క్లాస్ ప్యాకేజ్ 2లో ఉందని అర్థం. ఓకే, ఒక ఎడిషన్, స్మాల్ ఎడిషన్ ప్రోగ్రామ్ని పర్ఫామ్ చేస్తాను యూజింగ్ దిస్ 2 క్లాసెస్, using z class and using y class, which are both are in different packages. So రెండు డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉన్నాయి. సో ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ y క్లాస్కి వెళ్దాం. y క్లాస్లో సో ఇక్కడ z క్లాస్లో నేను ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాను, పబ్లిక్ స్టాటిక్ ఇంట్ మెథడ్ని క్రియేట్ చేశాను. ఈ మెథడ్లో నేను అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో రిటర్న్ a+b. సో నేను మెథడ్ నేమ్ ఇవ్వాలి కదా, ఫంక్షన్ నేమ్ యాడ్ అని ఇస్తున్నాను. ఓకే, రిటర్న్ ఆఫ్ a+b. నేను ఎగ్జిక్యూషన్ ఎక్కడ చేయాలనుకున్నానంటే యూజింగ్ ద క్లాస్ y. ఓకే, సో నేను y క్లాస్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే z యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. సో క్లాస్ z ఈజ్ ఈక్వల్ టు z ఆబ్జెక్ట్ obj ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంట్ c ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏదైతే నేను వాల్యూని రిటర్న్ చేస్తున్నానో ఆ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి నాకు. ఓకే, సో ఇంట్ c ఈజ్ ఈక్వల్ టు మెథడ్ కాల్ చేయాలి, obj డాట్ యాడ్ 2 numbers నేను సెండ్ చేస్తున్నాను, 5, 6.
ఓకే 5,6 సెమికాలన్. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రింట్ చేయాలి system.out.println. ఇందులో ఐ హ్యావ్ టు ప్రింట్ సి సెమికాలన్. సో ఇప్పుడు అండ్ క్లాస్ జెడ్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది, ప్యాకేజ్ 2లో ఉంది. సో ఈ ప్యాకేజ్ 2లో మనం ఇక్కడ ఏం ఫంక్షన్ చేయాలో అది ఇచ్చాం. బట్ మనం ఎక్కడ ఏ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, వై ప్రోగ్రామ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే మనం మెయిన్ మెథడ్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎక్కడ ఇచ్చాం, మనం మెయిన్ మెథడ్లో ఇచ్చాం. సో మెయిన్ మెథడ్లో ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి, రైట్. సో సపోజ్ ఈ ఇంపోర్ట్ ప్యాకేజ్ లేదు, ఇది బై డిఫాల్ట్గా తీసుకుంది, నేను ఎక్లిప్స్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే నాకు జెడ్లో ఎర్రర్స్ వచ్చాయి. సో సపోజ్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన ఈ క్లాస్ని ప్రొసీడ్ at package1.y main z cannot be resolved to a type, అంటే z అనే ఒక టైప్ లేదని అంటుంది. ఓకే, సో ఇక్కడ నేను z ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన టైప్ లేదని అంటుంది, ఎందుకంటే z అనేది ప్యాకేజ్ 2లో ఉంది. బట్ నేను నా ప్రోగ్రామ్ని ప్యాకేజ్ 1లో ఇచ్చాను, నా స్టేట్మెంట్స్ని మెయిన్ మెథడ్లో ఇచ్చిన నా స్టేట్మెంట్స్ని ప్యాకేజ్ 1లో ఇచ్చాను. సో ప్యాకేజ్ 1 నుండి ప్యాకేజ్ 2కి కనెక్షన్ ఉండాలి, అవి రెండు కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ అంటే ఇప్పుడు నా జెడ్ క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉందో ఆ ప్యాకేజ్ నేమ్ రాలి. నా జెడ్ క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉంది, ప్యాకేజ్ 2లో ఉంది. సో ప్యాక్ 2 డాట్ స్టార్ సెమికాలన్. బేసికలీ ఇలా దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్లిసిట్ ఇంపోర్ట్. అంటే ఇప్పుడు సపోజ్ నాకు జెడ్ అని ఇస్తాను, సో పర్టికులర్ క్లాస్ నేమ్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే యూజింగ్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో ప్యాకేజ్ నేమ్ ఏంటి, pack2 డాట్ క్లాస్ నేమ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇంప్లిసిట్ ఇంపోర్ట్ అవుతుంది, ఇంప్లిసిట్. ఓకే, సో క్లాస్ నేమ్ మనం స్పెసిఫిక్గా యూజ్ చేస్తే అది ఇంప్లిసిట్ అవుతుంది. ఒకవేళ క్లాస్ నేమ్ యూజ్ చేయకుండా మనం డైరెక్ట్ ఓన్లీ ప్యాకేజ్ నేమ్ ఇచ్చి స్టార్ అని యూజ్ చేసినప్పుడు అది ఎక్స్ప్లిసిట్ ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, సో ప్యాకేజ్ 2 డాట్ స్టార్ ఇవ్వగానే ఆ ప్యాకేజ్లో ఎన్ని క్లాసెస్ ఉన్నా అవన్నీ క్లాసెస్ దీన్ని యాక్సెస్ తీసుకుంటుంది. సో జెడ్ ఇస్తాను నేను. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే మెయిన్ మెథడ్లో ఉంది కాబట్టి మెయిన్ మెథడ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో జేవిఎం నేను ఎప్పుడైనా కంపైల్ చేస్తే జేవిఎం ఎక్కడ నుండి నా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది, మెయిన్ మెథడ్ నుండి. సో ఇందులో మెయిన్ మెథడ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి కంపేర్ టు వై జెడ్లో చూస్తే నేను మెయిన్ మెథడ్లో ఏం కోడ్ ఇవ్వలేదు. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినా నాకు ఏం అవుట్పుట్ రాదు. సో నేను వైని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఐ షుడ్ గెట్ 5,6 అనేది వేరే ప్యాకేజ్లో ప్యాకేజ్ 2కి వెళ్ళి జెడ్లో వెళ్ళి ఆ వాల్యూస్ని అక్కడ అసైన్ చేయాలి. అప్పుడు 5 + 6 ఏమొస్తుంది, 11 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అంటే నేను క్రియేట్ చేసిన ప్యాకేజెస్. ఈ ప్యాక్ 1 నేను క్రియేట్ చేశాను, ఈ ప్యాక్ 2 కూడా నేనే క్రియేట్ చేశాను. సో ఇది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనమాట. నెక్స్ట్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ గురించి నేర్చుకుందాం. అందులో స్టాటిక్ ఇంపోర్ట్. So static import allows you to access the static member of a class directly without using the fully qualified name. సో స్టాటిక్ ఇంపోర్ట్ ఏం చేస్తుందంటే మనం ఏవైతే స్టాటిక్ మెంబర్స్ని యూజ్ చేస్తామంటే ఆల్రెడీ క్లాస్లో డిఫైన్ అయ్యి ఉన్న దాన్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో దానికోసం మనం స్టాటిక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనమాట. సో ప్యాకేజ్కి వెళ్దాం, మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. న్యూ క్లాస్కి వెళ్ళి క్లాస్ మీద క్లిక్ చేసి I'll create a new class. Import అనేస్తాను, import. Click on void main, finish. సో నాకు ఒక క్లాస్ విత్ నేమ్ ఇంపోర్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే సమ్ బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్ని నేను చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఐల్ డూ ఇస్ ఫస్ట్ system.out.println ఫంక్షన్ ఇచ్చి ఇందులో పవర్ ఫంక్షన్ అని ఇచ్చి math.pow 2,2 సెమికోలన్, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేయాలి, రైట్. సో మ్యాథ్స్ పవర్ 2,2. సో ఇప్పుడు నేను బేసికలీ ఇక్కడ ఏం చేశానంటే పవర్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 2 ఏమవుతుంది, బేసికలీ 4 అవుతుంది, రైట్. సో ఆ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ప్రొసీడ్ పవర్ ఫంక్షన్ ఇస్ 4.0 అంటే 2 ఎంత వాల్యూ, 2 వాల్యూ ఇస్ 4, నాకు 4 అని ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే నేను ఇంకొక మ్యాథ్స్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను
I'll use the max function. Maximum అంటే ఏ వాల్యూ మ్యాక్సిమమో లేదో తెలుసుకోవడానికి. సో math power ప్లేస్లో I'll give max 2, 3. సో ఈ 2, 3లో ఏది మ్యాక్సిమం వాల్యూ చూసుకొని నాకు ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తే I should get 3 this time. ఓకే, ఇక్కడ పవర్ ఫంక్షన్ అని ఇచ్చాను కదా. సో I'll remove this maximum. ఓకే, maximum value is 3. సో ఇక్కడ బేసికలీ మనం ఇక్కడ మ్యాథ్ డాట్ అని ఇచ్చాం. సో మ్యాథ్ అనేది ఏంటి, మనం ఇప్పటి వరకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. క్లాస్కి ఒక ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సపోజ్ క్లాస్ నేమ్ ఏ అనుకోండి, AOBG ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏ అని ఇస్తాం. సో దట్ అది అక్కడ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం మ్యాథ్ అనేది. సో ఇన్ ద సేమ్ వే మ్యాథ్ అనేది కూడా ఒక క్లాస్, అది దాన్ని యూజ్ చేసి ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనం అలా ఒక 10 నంబర్ ఆఫ్ మ్యాథ్ ఫంక్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం. సో ప్రతిసారి మ్యాథ్ అని రాసే బదులు వీ క్యాన్ ఇంపోర్ట్ దట్ స్టేట్మెంట్, వీ కెన్ ఇంపోర్ట్ దట్ ప్యాకేజ్. అంటే ఏ ప్యాకేజ్లో అయితే ఇది మ్యాథ్ అనేది ఉందో, డిఫైన్ అయ్యి ఉందో, ఆ ప్యాకేజ్ని మనం యూజ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మ్యాథ్ మనం డైరెక్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఐల్ ఇంపోర్ట్ static java.language.math star semicolon. దెన్ స్టాటిక్ తర్వాత జావా అంటే జావా ప్యాకేజ్లో, అందులో సబ్ ప్యాకేజ్ లాంగ్వేజ్లో, ఆ లాంగ్వేజ్లో మ్యాథ్ క్లాస్ అనేది ఉంది. సో దాని ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఆ ప్యాకేజ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ మ్యాథ్ని ఇక్కడ యూజ్ చేసి డాట్ పవర్ పెట్టి ఆ ఫంక్షన్ని మనం తీసుకొని ఆ ఫంక్షన్ని బేసికలీ కాల్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ మనం మ్యాథ్ రాసాం కదా. సో ఇక్కడ మనం మ్యాథ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇది నేను రిమూవ్ చేసేస్తాను. బట్ స్టిల్ ఇది రిమూవ్ చేసినప్పుడు కూడా నాకు స్టిల్ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎర్రర్స్ ఇన్ వేరే ప్రోగ్రామ్. ఓకే, సో 4.0 అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ 3. సో నాకు పవర్ ఫంక్షన్ 2 ఇస్ 4 వచ్చింది అండ్ 2, 3లో మ్యాక్సిమం వాల్యూ నాకు 3 వచ్చింది. సో రీయూజబిలిటీ వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి మనం ఇది యూజ్ చేస్తే మ్యాథ్ అనేది మనం దాన్ని ఎన్నిసార్లు అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో ప్రతిసారి మ్యాథ్ అని యూజ్ చేసే బదులు ఒకసారి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్. సో మ్యాథ్లో పవర్ ఫంక్షన్ ఉంది, మ్యాక్సిమం ఫంక్షన్ ఉంది, అలా సీలింగ్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్, మినిమం ఫంక్షన్, ఇవన్నీ ఫంక్షన్స్ని మనం ఆటోమేటిక్గా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యాకేజెస్. థ్యాంక్ యూ.